కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం ఎలా వస్తుందో ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి గోచరిస్తోంది. ఎంత కష్టపడుతున్నా కూడా కష్టం తగిన ప్రతిఫలం రావట్లేదే. ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మధ్యస్థ ఫలితాలే ఉంటున్నాయి, అంతంత మాత్రంగా ఉంటుంది అనుకుంటారు. కానీ వ్యాపారపరంగా బాగుంది. మీరు ఎంతవరకు చేస్తే అంత వ్యాపారం బాగుంటుంది, కష్టం తగిన ప్రతిఫలం వస్తుంది. కానీ ఖర్చులు మీ చేతిలో ఉండవు. రూపాయికి 20 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బాగున్నప్పటికీ వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రవి కేతులతో కలిసి ఖర్చులు అనుకోని ఖర్చులు ఆవిరైపోతుంటాయి. కాబట్టి ఖర్చు పెట్టే విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక సొంత ఇల్లుని ఏర్పరచుకోవాలి, స్వగృహ కళ నెరవేరాలని ఎవరైతే యోచన చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరుతుంది. చక్కగా ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎక్కడో సంబంధాలు వెతికే కంటే చుట్టుపక్కల సంబంధాలు వెతకండి. తెలిసిన కుటుంబంలోంచి మంచి సంబంధం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే ఖర్చుల విషయంలోనే కాస్త జాగ్రత్త పడడం చెప్పదగినది. మానసికంగా దృఢంగా నిలబడగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదిరించగలం, మనం ప్రయత్నం చేయగలం అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. భవిష్యత్ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యోత్తులను వారికి, విదేశీ యానం చేసేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే కోపతాపాలకు దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, గోప్యత లేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి లాకెట్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవారి కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, లక్ష్మీనారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in